హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మంగల్ హాట్, హజం కేఫ్, జంజీరా పాన్ షాప్ ప్రాంతాల్లోని ప్రతి ఇంట్లో తనిఖీలు చేశారు. 53 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 7 రౌడీ షీటర్లు, బీహార్ రాష్ట్రానికి చెందిన 10 మంది ఉన్నారు. డాక్యుమెంట్స్ సరిగా లేని 50 బైకులు, 2 ఆటోలు సీజ్ చేశారు. అలాగే 3 కత్తులతో పాటు 3 సిలిండర్లు, 50 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దాదాపు 300 మంది పోలీసులు కార్డన్ సెర్చ్లో పాల్గొన్నారు. యాభై వెహికల్స్ అనాథరైజ్డ్ వెహికల్స్ను సీజ్ చేయడం జరిగింది. అందులో 47 2 వీలర్స్ అండ్ 3 3 వీలర్స్ వెహికల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఆథరైజ్డ్ అంటే డాక్యుమెంట్స్ చూపించిన తర్వాత కానీ వాటిని పంపించడం అనేది జరుగుతుంది. వాటికి మరి ఆ డాక్యుమెంట్స్ కానీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ కనుక లేకపోతే చట్టం ప్రకారము వాటిపై పెనాల్టీ వేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 47 మంది సస్పెక్ట్స్ను కూడా 53 మంది సస్పెక్ట్స్ను కూడా తీసుకురావడం అనేది జరిగింది. అందులో కొంతమంది బీహార్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 10 మంది బీహార్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పూర్తి వివరాలు కూడా సేకరించడం అనేది జరుగుతుంది. డాగర్స్ 3 వెపన్స్ను కూడా ఒక ఇమ్రాన్ అనే ఇంటిలో సీజ్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఒక స్కూటర్లో గుడంబా టైర్తో పాటు 50 లీటర్ల టైర్తో పాటు తీసుకెళ్తున్న నరేంద్ర సింగ్తో పాటు 50 లీటర్స్ గుడంబాను కూడా సీజ్ చేయడం అనేది జరిగింది.